పొంగువీటి మోహన్ రంగా గారు ఒక కాపు నాయకుడు, కాపులకు మాత్రమే నాయకుడు కాదు, ఆయన బడుగు బలహీన వర్గాలు మొత్తానికి అందరికీ నాయకుడు. ఆయన దగ్గర అన్ని కులాలు ఉన్నారు. అలాంటి ఈయన ఇంటికి వస్తానంటే ఈ టీ ఇచ్చాండి ఈ ప్రబుద్ధుడు. ఎంత అసలే అదే కనుక నేను ఆ రోజు బందర్లో ఉన్నట్టయితే రాయి పెట్టి కొట్టేవాడిని పవన్ కళ్యాణ్. రంగా గారికి టీ కానీ కాఫీ కానీ ఏ అలవాట్లు లేవు. ఆయన మద్యపానం కానీ లేకపోతే మేము గంటకు ఒకసారి టీ తాగుతుంటే తిట్టేవాడు నన్ను. నేను ఆయన ఫాలోయర్ని, అనుయారిని. అప్పుడు నేను ఐటీఐ కాలేజ్ ప్రెసిడెంట్గా ఉన్నా, స్టూడెంట్ లీడర్గా. అక్కడ ఆ స్టేజ్ నుంచి వచ్చిన వ్యక్తి ఆయన కార్పొరేటర్గా గెలిచాడు, తర్వాత ఎమ్మెల్యేగా గెలిచాడు, చేశాడు. ఆయన పట్టుకుని నేను ఆయన టీ ఇచ్చాను మా ఇంటికి వస్తే, నేను బుడ్డోడు అంటే ఈయన ఇంటికి ఎప్పుడు వెళ్ళారు అసలు రంగా గారు? ఎంత దుర్మార్గం అంటే, ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, దయచేసి కాపు సోదరులారా వినండి. సినిమా వాళ్ళనే నమ్మొద్దు, అది ఓపెన్. నేను ఫీల్డ్ మనిషి అయినా కూడా చెప్తున్నా. ఎందుకంటే ఎవడు స్క్రిప్ట్ ఇస్తే ఆ డైలాగులు చెప్తాం, ఎవరు రెన్యూమరేషన్ ఇస్తే వాళ్ళ ఇచ్చిన పోస్టర్ ప్రకారం వెళ్తాం. రంగా గారు చైతన్య రథం అని సినిమా తీసినప్పుడు మద్రాసు వెళ్ళాం, నేను ఉన్నాం, అంబడి సుబ్బారావు గారు ఉన్నారు కూడా. ఆయన ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషనర్గా చేశారు మొన్నటి దాకా. నన్ను బుల్లితెర నాగభూషణం అంటారు, ఇప్పుడు టీవీ ఫీల్డ్లో ఉన్నగా. మేమందరూ మొత్తం 5-6 వెళ్ళాం. వెళ్ళినప్పుడు చిరంజీవి గారి ఇల్లు అప్పుడు విజయనిర్మల గారి ఇంటి ఎదురు ఉండేది మద్రాసులో. యువతల నవీన్ ఇంటర్నేషనల్ హోటల్ ఇవన్నీ ఉండేవి. దాని తర్వాత వెళ్ళి చిరంజీవి గారి ఇల్లు. ఆయన ఇంటికి వెళ్తే కారు దిగదంగానే అల్లు అరవింద్ గారు గబగబ కిందకు వచ్చి, ఆయన లేరండి, షూటింగ్కి వెళ్ళారు, అవుట్డోర్ వెళ్ళారు, ఊటీ వెళ్ళారు, ఇప్పుడే రారు అది అన్నారు. ఆయన ఇంట్లోనే ఉన్నాడు చిరంజీవి గారు. ఆ విషయం మాకు తెలుసు. ఏంటంటే మా ప్రొడ్యూసర్లు అందరూ చౌదరీసు, మేము ఇట్లా రౌడీ సినిమాలు, కథలు ఇట్లాంటి క్యాష్ బేస్ తీస్తే మా భవిష్యత్తు ఏమవుతుంది, అందువల్ల చెయ్యమని చెప్పేసి అని ఒక ఒపీనియన్తో ఉన్నారు. ఆయన ఇంట్లోకే వెళ్ళలేదు మేము. ఇక ఆయన ఇంట్లోకి వెళ్ళామంట ఈ పుడింగి అంటే బొడ్డోడు కాబట్టి చెప్తుంది, ఈ పుడింగి టీ తీసుకొచ్చి ఇచ్చాడు రంగా గారి. ఏమన్నా ఉందండి అబద్ధాలు ఆడతాకి? ఎవడో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ రంగా గారే. ఇప్పుడు ఇవాళ రోజు చాలామంది రంగా గారి గురించి చెప్తున్నారమ్మా. చాలా బాగేస్తుంది, కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే రంగా గారు ఎవరో తెలియదు ఈ ఎదవలకి. ఆ టైంలో ఇవాళ రోజున సోకాళ్ళు చెప్పుకునే హరిరామ జోగయ్య గాంచి చాలామంది పేర్లు చెప్పకూడదు. సోకాళ్ళు కాపు నాయకులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సీనియర్స్ అవుతున్నారో వీళ్ళందరూ రంగా గారు ఉన్నప్పుడు ఆయనకి అగెనిస్ట్గా పనిచేసిన వాళ్ళే, ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దన్న వాళ్ళే. అప్పుడు రంగా గారు ఇండిపెండెంట్గా నుంచుని గెలిచాడు. ఎక్కడుండి గెలిచాడు? జైల్లో ఉండి, విజయవాడ జైల్లో ఉండి, కటకటాల వెనకాల ఉండి కృష్ణలంకలో కార్పొరేటర్గా గెలిచిన మహనీయుడు పొంగువీటి రంగా గారు. ఏం తెలిసి ఆయన చరిత్రలకి నాకు అర్థం కాదు. నువ్వు ఓపెన్గా చెప్పు, నేను పోటీ చేస్తే పోటీ చేయగలను 170 సీట్లకి, 175 సీట్లు పోటీ చేయగలను, ఎన్నికలు మీరు సిద్ధమండి అని పిలిపించుకోవాలి జన సైనికులకి. అది లేదు. మా ఫ్రెండ్స్ వెళ్ళారు ఆ మీటింగ్, వాళ్ళు చెప్తున్నారు పరువు తీసేస్తున్నాడండి ఈడని. వాళ్ళే చెప్తున్నారు జన సైనికులే. అది లేదు. తర్వాత నేను డైరెక్ట్గా టీడీపీతో కుమ్ముకోతాను ఇట్లా అని చెప్పాలి ధైర్యం ఉంటే. అది లేదు. అన్నీ దొంగసాటి వ్యవహారాలు ఎందుకమ్మా ఇవన్నీ? సొంత అన్నని విమర్శించారు కదా, మీరు అబ్జర్వ్ చేశారు స్పీచ్లు. కొంతమంది పార్టీలు పెట్టేశారు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నడిపారు, తర్వాత మూసేశారన్నారు. ఆ మూసేసింది ఏది మన రాష్ట్రంలో? ప్రజారాజ్యం. ఇంకొక పార్టీ ఏదైనా ఉందా? అది చిరంజీవి గారిని అవమానపరిచారు కదా.